తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మరియు టీడీపీ రాష్ట బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు సహకార బృందానికి, దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టిన దేశ నాయకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జెండా వందనం కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంచిపెట్టి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక అధ్యకులు సిఆర్కే శేషగిరిరావు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ అక్కరాజు సెమంతకమణి, జనసేన జయలక్ష్మి, అపర్ణ, రాధ, సుమతి, దోబగుంట శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఎల్ఆర్ కుమార్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మనం భారతదేశం మొత్తం అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకుంటున్నాము. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాము. ఆ రాజ్యాంగాన్ని మనం అనుసరించి ప్రతి ఒక్కరూ మెలుకొని ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుల్ని ఈరోజు స్మరించుకుంటూ ఈ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని స్ఫూర్తితో మనం ప్రతి ఒక్కరూ ఈరోజు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.